గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే గ్రూప్ 1కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేసేది. ఎందుకు ఈ వీడియో ప్రత్యేకించి మళ్ళీ నేను చేస్తున్నానంటే, లాస్ట్ వీడియోలో నేను ఎగ్జామ్ థియేటర్లో మనం ఏ రకంగా ఉంటే బాగుంటుందనే విషయమే చేయడం జరిగింది. తర్వాత చాలామంది మిత్రులు సబ్జెక్ట్ వైజ్గా కొన్ని వీడియోలు చేయమని అడగడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్గా వీడియోలు చేసే ముందు అసలు ఏ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎంతోమంది లెక్చరర్స్ ఉన్నారు, ఆన్లైన్లో కూడా చాలా వీడియోలు దొరుకుతున్నాయి. సో అవి కాకుండా రిమైనింగ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద నేను వీడియో చేద్దాం అన్నది జరుగుతుంది, అది కూడా మీ ముందు తీసుకొస్తాను. అందుకంటే ముఖ్యంగా ఏదైనా ఒక విషయాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే, అందులో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, ఈ పోటీ పరీక్షల్లో మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం 1,00,000 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ని చూపించగలగాలి. ఒక డిస్క్రిప్షన్లో రాయండి, లేకపోతే ఒక అబ్జెక్టివ్లో రాయండి, ఎలా చేసినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి పందాన్ని అనుసరించాలి. అలా అనుసరిస్తేనే మనం కాంపిటీషన్ ఎగ్జామ్లో ముందుకు ఉంటాం. ఎందుకంటే మనం చేస్తుంది పోటీలో ముందు ఎప్పుడు ఉంటాం? 1,00,000 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టాలి, మీ రూపం వల్ల కానివ్వండి, మీరు చేసే పని వల్ల కానివ్వండి, ఏదో రకంగా. సో అటువంటి పరిస్థితుల్లో మనం ముందు ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనం అనుసరిస్తేనే ఆ 1,00,000 మందిలో మనం ముందుంటాం. సో మనం ఎగ్జామ్లో ఉద్యోగం సంపాదించాలి అంటే లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అని ఆలోచించే భావన వదిలేసేయండి. హైయెస్ట్ టాప్ 10లో వచ్చిన మార్క్స్ ఎన్ని అనే ముందు మన టార్గెట్. హైయెస్ట్ టాప్ 10లో వచ్చిన మార్కులు ఎన్ని అనేదే మన ముందు టార్గెట్. సో అటువంటి టార్గెట్తో మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఆశ వేరు, ఆశయం వేరు. ఆశని ఆశయంగా మార్చుకునేవారే నిజంగా ఈ పోటీ పరీక్షలకి అర్హులవుతారు. అందుకనే అప్లికేషన్స్ లక్షల్లో పెడతారు, కానీ సీరియస్ ప్రిపరేషన్ అయ్యేసరికి 100లో ఉంటారు. సో ఆశపడడం వేరు, ఆశయంగా దాన్ని మార్చుకోవడం వేరు. సో ఇప్పుడు చాలామంది ఆశ నుండి ఆశయం వైపు వచ్చారు, మెయిన్స్ రాస్తున్నారు. గ్రూప్ 1 కూడా మామూలుగా ఉండేటువంటి ఆశ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అంత సీరియస్ ప్రిపరేషన్ ఉండదు. అది ఒక ఆశయంగా ఉంటేనే గ్రూప్ 1 లాంటి ప్రిపరేషన్ మనం చేయగలం. సో ఎనీహౌ అందరూ కూడా ఒక గొప్ప ఆశయంతో ముందుకున్న వాళ్ళే. కాబట్టి నేను సబ్జెక్ట్స్ వైజ్గా చెప్పడానికి ముందు అసలు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి, మన గ్రూప్ 1 పేపరే గ్రూప్ 2 పేపరే చూద్దాం. కరెంట్ అఫైర్స్లో చాలా విషయాలు, అంటే పాత ఏపీపీఎస్సీ పేపర్లు కానీ రీసెంట్ పేపర్లు కానీ చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని ట్రెండ్స్ ఆధారంగా ఏపీపీఎస్సీ ముందుకెళ్తూ ఉంది. సో ఆ ట్రెండ్స్ అంటే ఏంటి? ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా మనకి స్ట్రెస్ ఉంటుంది. జనరల్గా ఉండే టాపిక్స్ అందరూ చదువుతాం, అవి కాదు. స్ట్రెస్ ఉండే పాయింట్లు ఏంటి అనేది తీసుకుంటే మన కరెంట్ అఫైర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా మీరు లాస్ట్ పేపర్ చూడండి, అంతకుముందు పేపర్లు చూడండి, ఒక 80 to 90% వరకు వేటి మీద ఏపీపీఎస్సీ ఎక్కువగా వెళ్తుంది అంటే ఒక 13 పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే అవార్డులు, ఎన్నికలు, నాయకుల పర్యటనలు, స్పోర్ట్సు, అంతరిక్ష ప్రయోగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా ఉండేవి, అలాగే రకరకాల సంస్థలు ఏర్పాట్లు, వాటికి ఉండేటువంటి నియామకాలు, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, అన్ని రకాల విషయాల్లో ఉండేటువంటి డేట్స్, కొత్తగా రాసేటువంటి బుక్స్, రైటర్స్, కొన్ని ఆ బుక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఎవరు చెప్పారు ఏంటి అనేది, ఈ విధంగా. అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎటువంటి సందర్భాలు జరిగినాయి, వాటి థీమ్ ఏంటి అనేటువంటి అంశాలు, కోర్టు కేసులు, రాజకీయ రంగంలో కానివ్వండి, ఆర్థిక రంగంలో కానివ్వండి, అనేక రకాల మార్పుల ఆధారంగా రకరకాల కోర్టు కేసులు ఉంటాయి. ఇటీవల కూడా మొన్న వచ్చిన పేపర్లో కూడా 1-2 కేసులు వాడు ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ రీసెంట్ కేసులు. సో అటువంటి కోర్టు కేసులు ఈరోజు కొత్తగా మా ప్రజాప్రతినిధుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. సో అటువంటి కోర్టు కేసులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు, ఆ పథకాల యొక్క డీటెయిల్స్, అంశాలు, ప్రస్తుతం ఉన్న పథకాలు ఏంటి, ఆ పథకాలు ఏం మార్పులు జరిగినాయి, వాటి పర్టికులర్స్ ఏంటి, అలాగే ప్రముఖుల మరణాలు, అలాగే ప్రముఖుల మరణాలు, అలాగే వాటి సంబంధించిన కారణాలు, ఎక్కడెక్కడ జరిగింది ఏమిటి, అలాగే కొత్త నూతన ఆవిష్కరణలు, ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి,
ఇటువంటి అన్ని ఒక 13 పాయింట్లు నేను చెప్పాను. ఇంకా కొన్ని పాయింట్లు మేబీ ఒక 20 నుంచి 25 పాయింట్లు కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏబిపిఎస్సిఓ 15 నుంచి 20 పాయింట్ల మీద ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ 15 లేదా 20 పాయింట్లు మనం అనుకుంటే ఒక్కొక్క పాయింట్కి ఒక 5-6 పేజీలు పెట్టుకుంటే అదొక మంచి నోట్స్ అవుతుంది. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 15-20 పాయింట్ల పుస్తకాన్ని మనం తయారు చేస్తున్నాం. ఒక మంచి కరెంట్ అఫైర్స్ బుక్ను మనం తయారు చేస్తున్నాం. ఒక మంచి న్యూస్ రీడర్గా ఒక కరెంట్ అఫైర్స్ని మనం అటెంప్ట్ చేస్తున్నాం అనేటువంటి విధంగా మనం కరెంట్ అఫైర్స్ చదవగలిగితే కరెంట్ అఫైర్స్ ద్వారా మనం మంచి మార్క్స్ గోల్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళా మొదట్లో మనం అనుకున్నట్టు ఇంపార్టెంట్ చదివే పద్ధతి పూర్తిగా స్వస్తి పలకండి. ప్రతి సబ్జెక్ట్స్ని కూడా ఆ సబ్జెక్టు భాషలో చదవండి. ఇక్కడ సబ్జెక్టు భాష అంటే మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం ఉండొచ్చు. కానీ ప్రతి సబ్జెక్టుకి దానికంటూ ఒక సొంత పరిభాష, దానికే ఉన్నటువంటి ఒక దానికే ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. మనం ఇప్పుడు కూడా కాంపిటీషన్లో ముందుకెళ్ళాలంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలి, సబ్జెక్ట్ లెర్నర్గా ఉంటే కుదరదు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు అవుతామంటే ఆ సబ్జెక్ట్ యొక్క భాషని, ఆ సబ్జెక్ట్కి ఉన్నటువంటి ఒక భాషని మనం పట్టుకోవాలి. ఉదాహరణకి ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీ మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఒక లాంగ్వేజ్ పండితులా చదవాలి. లాంగ్వేజ్ పండితుని మన తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, మరో భాష నేర్చుకుంటున్నాం. ఆ భాషలో అలంకారాలు ఏంటి, ఛందస్సు ఏంటి, ఇలా చదువుతాం. సో ఎకానమీ కూడా అంతే. ఎకానమీలో మీరు ఖచ్చితంగా రాసుకోవాలంటే ఒక 2 పేజీలు నోట్స్ ఉంటుంది. మీరు ఎకానమీకి నోట్స్ రాసుకోకపోయినా సబ్జెక్ట్ పరంగా మీరు రఫ్గా ఒక పుస్తకం పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 2 పేజీల్లో ఏముండాలి, మీరు ఎకానమీ ప్రతిరోజు చదివే ముందు ఆ 2 పేజీలు చదవాలి. ఆ 2 పేజీలు ఏంటంటే ఎకానమీ పరిభాష, వినియోగం అంటే ఏంటి, వినిమయం అంటే ఏంటి, దానికి ఒక భాష ఉంది, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏ మీడియం అయినా సరే. అలా జీడిపి అంటే ఏమొస్తుంది, ప్రభుత్వ వ్యయం రావాలి, అలాగే ప్రభుత్వ వ్యయంతో పాటు ఆ వినియోగం రావాలి, అలాగే వినియోగంతో పాటు మార్కెట్ ధరలు ఉన్నాయో లేవా అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల్లో ధరలేంటి, తరుగుదల అంటే ఏంటి, ఎగుమతులు దిగుమతులు X-M అంటే ఏంటి, అలాగే విదేశీ రాబడులు ఏంటి, విదేశీ ఖర్చులు ఏంటి, ఇలా ఒక ఫార్ములా ఉంటుంది. జీడిపి కానీ, అలాగే జిఎన్పికి కానీ, ఎన్ఎన్పికి కానీ, దేనికైనా ఒక ఫార్ములా ఉంది. ఈ ఒక్కొక్క దానికి ఇంచుమించుగా ఒక్కొక్క దాంట్లో 6 లేదా 7 పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఆ పదాలన్నీ ఏంటి ఎకానమీ పరిభాషలో ఉంటాయి. గరిష్ట ప్రయోజనం, కనిష్ట ప్రయోజనం, శూన్య విలువ, ఇవన్నీ ఏ మీడియంలో చదివినా కూడా ఎకానమీకి సంబంధించిన భాష. సో ఈ భాష మీద మీకు పట్టుండాలి. ఎకానమీ అనేటువంటి లాంగ్వేజ్ మీద మీరు పండితులు అవ్వాలి. ముందు అవి ఒక 2 పేజీల్లో మనం ముందుగా రాసుకోవాలి. ఆ భాష మీద మీకు పట్టు దొరికితేనే ఎకానమీని మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు. సో కాబట్టి ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీ అనే ఒక లాంగ్వేజ్ పండితుడిగా మీరు చదవడం మొదలుపెట్టండి. అలాగే ఎకానమీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు చాలామంది మనం డౌట్స్ ఏంటంటే సుమారుగా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, అన్ని యుద్ధాలు ఎలా గుర్తుపెట్టుకోగలం, అంతమంది రాజుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోగలం అనేసి. సో అక్కడక్కడ ఇంపార్టెంట్ చదువుతూ ఉంటే మనకి ఏదైనా ఇబ్బందే. కానీ ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు ఒక సినిమా డైరెక్టర్లా చదవాలి, లేదా ఒక అద్భుతమైన ఒక పెయింట్ వేసేటువంటి పెయింటర్లా చదవాలి. అంటే ఒక విజన్ ఎవరైనా కొత్తగా తయారు చేస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఉండాలి. ఒక సినిమా డైరెక్టర్ అనేవాడు మనం స్క్రీన్ మీద 2-3 గంటల సినిమా చూస్తాం, ఓకే అనుకుంటాం. కానీ ఆ 2-3 గంటల సినిమాని ఒక 6 నెలల క్రితమో, ఒక సంవత్సరం క్రితమో ఆ డైరెక్టర్ ఆల్రెడీ చూసేశాడు. ఎక్కడ, తన వ్యూలో, తన విజన్లో ఆల్రెడీ తను ఆ సినిమాని ఊహించాడు. ఆల్రెడీ సినిమా చూసేసుకున్నాడు. తను చూసుకొని దాన్ని మన ముందుకు తీసుకురావడానికి ఇంత ప్రయత్నం చేశాడు. సో చరిత్ర కూడా అంతే. చరిత్రలో ఉన్న అంశాలు మీకు గుర్తుండాలంటే చరిత్రని ఒక సినిమాలా చదవాలి. ఇప్పుడు భారతదేశ చరిత్ర తీసుకుందాం. మన ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అంటారు. సో మొత్తం మీద ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం చూసుకుంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సుమారుగా క్రీస్తు పూర్వం 2750 అక్కడి నుంచి సింధు నాగరికత నుంచి మనకి ప్రజెంట్ ఉంది. అంతకుముందు రాతియుగం ఉండొచ్చు, బట్ సింధు నాగరికత నుంచి 2700 అదొక 2750, తర్వాత గుప్తుల పీఠ అంతా వచ్చేసరికి సుమారుగా ఒక 600-700, మొత్తం అంటే 3000-3500 సంవత్సరాలు. సో అక్కడి నుంచి 1000 క్రీస్తు శకం 1000 వచ్చేసరికి క్రీస్తు శకం 1000 నుంచి ఇంచుమించుగా 1400-1500 వరకు మధ్యయుగం. సో 1400 లేదా 1500 నుంచి 1600 నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 1950 వరకు ఇప్పటి వరకు అలాగా ఆధునిక యుగం. ఇది ఫస్ట్ డివిజన్. సో మళ్ళీ 3000-3500 సంవత్సరాల ప్రాచీన భారతదేశ చరిత్రలో బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, సింధు నాగరికత, ఆర్య సంస్కృతి, మత సంస్కృత వ్యవస్థలు, గౌతమ బుద్ధుడు, జైన మతం, అలాగే గుప్తుల కాలం, అంతే. కొన్ని అంటే ఇక్కడ నేను మళ్ళీ డివిజన్ చేస్తున్నా. అలాగే మన మధ్యయుగం వచ్చేసరికి ఉన్నారు ఢిల్లీ సల్తనత్తులు, మొఘలాయిస్. ఆధునిక భారతదేశంకి వచ్చేసరికి బ్రిటిష్ వారు, స్వాతంత్ర సంగ్రామ పోరాటం. 2 లేదా 3 పాయింట్లు డివిజన్ చేసాం.
సో మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్తే మళ్ళీ సింధు నాగరికత, ఆర్య సంస్కృతులు 2 ఈ రకంగా మనం డివిజన్ చేసుకుంటూ వస్తాం. సో ఎప్పుడు కూడా ఒక లాంగ్ చాలా పెద్దగా ఉన్నటువంటి వ్యవస్థని మనకు ఆల్రెడీ మన భారతదేశంలో ఉంది అధికార పునఃకరణ సిద్ధాంతం, అధికారాలు విభజించి పాలించడం. సో ఆ విధంగానే చరిత్ర లాంటి పెద్ద సబ్జెక్టు మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్టుని మనం ఫస్ట్ టైటిల్స్ వేస్తున్నాము, ఇంటర్వెల్, ఎండ్, ఈ రకంగా ఇంకా చూసే సీక్వెల్ యాదిస్తున్నారో ఆ రకంగా చరిత్రను ఒక డైరెక్టర్లా ఫీల్ అయ్యి చరిత్రను చదవగలగాలి. ఆ చరిత్ర చదువుతున్నప్పుడు దాన్ని మీరు ఊహించాలి, విజన్ చేయాలి. మన దగ్గర చాలా ఫొటోస్, వీడియోస్ కూడా దొరుకుతాయి కావాలంటే ఫేస్బుక్, మన యూట్యూబ్లో వాటిలో ఉన్నాయి. సో ఖచ్చితంగా సింధు నాగరికతలో జరిగినటువంటి పాయింట్స్, అప్పుడు రాజరికం ఎలా ఉంది, దైవతత్వమైన రాజరికం ఉంది, తర్వాత వేదాపరమైన ఏ పాయింట్ని తీసుకున్నా అక్కడ మొట్టమొదటి పేజీ టైటిల్ పేజీ అది సింధు నాగరికత టైటిల్స్ అనుకుంటే అక్కడి నుంచి ప్రతి తీసుకుంటూ రాగలిగితే హిస్టరీ మొత్తాన్ని మీరు హిస్టరీ మొత్తాన్ని ఒకసారి మీరు రిమైండర్ చేసుకోగలిగితే ఏ డేట్స్ కానీ అవి కానీ మీకు గుర్తుండకపోవడానికి కారణం ఉండదు. ఇది మన పుట్టిన తేదీ గుర్తుంది, మన ఫస్ట్ బర్త్డే గుర్తుంది, మన ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేయని గుర్తుంది. ఇది ఎందుకు మన లైఫ్ అలా కంటిన్యూషన్ అలా ఉంది కాబట్టి. సో హిస్టరీని కూడా మీరు ఎప్పుడు కూడా చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా డైరెక్టర్ లాగా, ఒక మూవీ మేకర్ లాగా ఊహించుకొని హిస్టరీని కళ్ళల్లో చూసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇకపోతే జాగ్రఫీ అన్నది చదివేటప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రఫీ చదివేటప్పుడు కెమెరామ్యాన్లా ఉండాలి. ఒక కెమెరామ్యాన్ ఒక సన్నివేశాన్ని షూట్ చేయాలంటే ఆ సన్నివేశంలో ఎన్నో అంశాలు చూస్తాడు. లైట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఈ షాట్ తీస్తే ఎలా ఉంటుంది, ఇంకో షాట్ తీస్తే ఎలా ఉంటుంది, ఈ ప్రదేశంలో ఇలా తీస్తే ఎందుకు వస్తుంది, లేదు ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది, ఇటువంటి అంశాల మీద మొత్తం ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం మీద పరిశోధన చేస్తాడు కెమెరామ్యాన్. సో అలా పరిశోధన చేయాలంటే ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ఎన్నో విషయాల మీద ఐడియా ఉండాలి, ఎంతో మ్యాపింగ్ ఉండాలి. సో జాగ్రఫీ అనేది కెమెరామ్యాన్కి ఎందుకన్నానంటే జాగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా మ్యాప్ని దగ్గర పెట్టుకుని మాత్రమే చదవాలి. చాలా విషయాలు మనం మ్యాప్ లేకుండా చదివితే ఒక 100 లైన్లు చదివినా కూడా మీకు అర్థం కాని విషయాలు మ్యాప్లో చూసుకుంటే ఖచ్చితంగా తెలుస్తాయి. ఒక డంకన్ పాస్ ఎక్కడ ఉంది మ్యాప్లో చూడండి, ఒకసారి కెనడా వెళ్ళండి, మ్యాప్లో అక్కడ ఎక్కడో దగ్గర దొరుకుతుంది. అలాగే హిమాలయాల్లో 3 రకాల హిమాలయాలు ఉంటాయి. బాగా ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, దిగువ హిమాలయాలు. అవి ఒకసారి మీకున్నటువంటి హిమాలయ మ్యాపింగ్లో చూడండి. మామూలుగా అయితే మనకి అర్థం కాదు, ఊహించిన అర్థం కాదు హిస్టరీలాగా. ఖచ్చితంగా మ్యాప్లోనే చూడాలి జాగ్రఫీ. సో ఈ విధంగా జాగ్రఫీని ఒక కెమెరామ్యాన్ లాగా మనం ఫీల్ అవుతూ అలా ఊహిస్తూ ప్రతిదానికి మ్యాప్ దగ్గర పెట్టుకొని మనం సొంతంగా ఆ మ్యాప్లో చూస్తూ మనం సొంతంగా షూట్ చేస్తూ చదివితే జాగ్రఫీ అనేది ఒక మంచి సబ్జెక్ట్ కింద మనకి ఇంట్రెస్టెడ్గా ఉండిపోతుంది. అలాగే రీజనింగ్ ఎలా నేర్చుకోవాలి, రీజనింగ్ ఎలా చదవాలి అంటే రీజనింగ్ నేను ఆర్ట్స్ స్టూడెంట్స్గా రీజనింగ్ చేయడానికి మొదలు భయపడ్డా. కానీ మొట్టమొదటిసారిగా రీజనింగ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ నేను 2వ తరగతి 3వ తరగతి పుస్తకాలు తీసుకొని ప్లస్ మైనస్ నుంచి అన్నట్టుగా మొదలుపెట్టాను. ఎందుకంటే నేను బాగా నేర్చుకోవాలి రీజనింగ్ నేను ఆడుకోవాలి. రీజనింగ్లో చాలా సమ్స్ చాలా బాగుంటాయి. మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, చేసే కొద్దీ ప్రిన్సిపల్స్ చేసుకుని నేర్చుకుంటూ ఉంటే ఆడుకున్నట్టు ఉంటుంది. సో రీజనింగ్ అనేది ఖచ్చితంగా మనం చేయాలంటే ఒక చెస్ ప్లేయర్లా చేయాలి. చెస్ ప్లేయర్ అనేవాడు ఎలాగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటాడో అలా ఎత్తుకు పై ఎత్తు వేసే క్రమంలో చెస్ ప్లేయర్కి ఎంతగా ఆలోచన వస్తుందో అలాగే రీజనింగ్ అనేది మనని ఒక గేమ్ ప్లేయర్గా ముందుకు తీసుకెళ్ళేలాగా రీజనింగ్ని ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్లో ఖచ్చితంగా అన్నీ ఒక 24 చాప్టర్స్ మంచి ప్రిన్సిపల్స్ అవన్నీ నేర్చుకుని నోట్ చేసుకోగలిగితే చాలా సింపుల్గా మనం రీజనింగ్లో చక్కగా వర్కౌట్ చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సమ్ చూసినాక ఫింగర్ స్ప్లిట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా చక్కటి ఒక సైంటిస్ట్ లాగా మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు ఏవో ప్రయోగాలు చేయబోతున్నట్టు ఫీల్ అవుతూ సైన్స్ అండ్ టెక్నాలజీని చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఈ రకంగా చేస్తే మనకు ఉంటుంది. సో ఈ విధంగా అనేక సబ్జెక్ట్స్, సోషియాలజీ ఉంది, సోషియాలజీ చెప్పండి, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ కలగలిపి ఉండేటువంటి సొసైటీ ఉంటుంది. సో అన్నింటినీ మనం చదవగానే లాస్ట్లో వీటన్నిటి ద్వారా మళ్ళీ ఒకసారి సోషియాలజీని కనెక్ట్ చేసుకొని మనం చదవగలిగితే ఈ యొక్క మొత్తం సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మనం ఎక్స్పర్ట్స్ అవుతాం, నాట్ లెర్నర్స్. లెర్నర్ స్టేజ్ని పక్కన పెట్టండి. లెర్నర్ స్టేజ్ అనేది కాంపిటీషన్ ఎగ్జామ్ కాదు.
సో కాబట్టి ఖచ్చితంగా మనం ఒక లెర్నర్ స్టేజ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్పర్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ప్రతి సబ్జెక్ట్ని దానికే సొంతమైన భాషలోకి దూరిపోయి పరకాయ ప్రవేశం చేసి చదవగలిగితే మనం ఖచ్చితంగా దాంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలం. సో మనకి ఇదే విధంగా మనం ఏ సబ్జెక్ట్ అయినా చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క ఆత్మను పట్టుకోగలిగితే ఆ సబ్జెక్ట్లో మనం ఎక్స్పర్ట్ అయిపోతాం. సో ఆ విధంగా అవితేనే మొన్న గ్రూప్ 2లో వచ్చినటువంటి లాంటి పేపర్లు ఎంతో కొంత భయపడకుండా చదవడానికి ప్రయత్నం చేయగలుగుతాం. సో కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, అలాగే గ్రూప్ 1 రేపు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 1లో చాలా వరకు ఒక 60-70% గ్రూప్ 2 సంబంధించినటువంటి సబ్జెక్ట్సే ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 1 రాసేటప్పుడు నేషనల్ లెవెల్తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చదవాలి. ఇండియన్ హిస్టరీ ఉంది, ఇంటర్నేషనల్ హిస్టరీలోకి వెళ్ళాలి. అలాగే జాగ్రఫీ ఉంది, ఓవరాల్ జాగ్రఫీ అంతా చూడాలి. కేవలం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచ భౌగోళిక శాస్త్రం కూడా చూడాలి. అలాగే కరెంట్ అఫైర్స్ ఇంకా డీప్గా మనం డీటెయిల్డ్గా వెళ్ళాలి. సో ఈ రెండింటి మధ్య తేడా గ్రూప్ 2 మెయిన్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 మెయిన్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మధ్య తేడా ఒక 30-40% ఉంటుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేయగలిగితే ఇవి రెండింటిని కూడా ఒకే టైంలో మనం చదువుతూ ముందుకెళ్ళచ్చు. కానీ దానికి మనకు కావాల్సిన ఏంటి, ఇప్పుడు నేను అన్నట్టు సబ్జెక్టు పరమైనటువంటి క్లారిటీ ఉండాలి. ప్రతి సబ్జెక్టు మీదైనప్పుడు ఆ సబ్జెక్టు గ్రూప్ 1కి రాసినా గ్రూప్ 2కి రాసినా ప్రాబ్లం ఏముండదు. సో ఆ విధంగా మాత్రమే మనం సబ్జెక్ట్స్ని తెలుసుకోగలగాలి. కాబట్టి ప్రతి సబ్జెక్టు చదవండి. అలాగే గ్రూప్ 1 సంబంధించి కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ముఖ్యంగా ఎకానమీ, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ 4 సబ్జెక్ట్స్ మీద చాలా ఎక్కువగా మనం ఎక్స్పర్ట్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే మంచి మార్కులు మనం స్కోర్ చేస్తాము. అలాగే ఒకవైపు ఇవి 4టిని మీరు ఒక పార్ట్ కింద తీసుకోగలిగితే ఒకటి, అలాగే రిమైనింగ్ పార్ట్ కింద కరెంట్ అఫైర్స్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి సబ్జెక్ట్స్లో కూడా ఒక 20-30% లింక్ అయి ఉంటాయి పాయింట్స్. సో ఆ విధంగా నేను చెప్తున్నా. ఇప్పుడు సొసైటీ గురించి మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, సొసైటీలో మనం చదువుతున్నప్పుడు ఒక స్త్రీ గురించి చదవాలి. స్త్రీ గురించి భారతదేశంలో చదవాలంటే మనం సింధు నాగరికతలో మాతృస్వామ్యం ఉంది, వేదకాలంలో వచ్చేసరికి పితృస్వామ్యంగా మారిపోయింది, స్త్రీలు సభల్లో పాల్గొన్నారు, ఇక్కడ ఇలా జరిగింది, మధ్యకాలం వచ్చేసరికి పరదా పద్ధతి వచ్చింది. స్త్రీ గురించి సింధు నాగరికత నుంచి మనం ఎలా ఉన్నారో చెప్పాలంటే హిస్టరీలో మనం దొరికేస్తుంది. అలాగే రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే పాలిటిక్స్లో జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే ఎకానమీలో జరుగుద్ది. సో ఈ విధంగా మనకి అలాగే కోర్టు కేసులు ఇవన్నీ కావాలంటే కూడా మన పాలిటిక్స్లో జరుగుతాయి. సో ఈ విధంగా కొన్ని సబ్జెక్ట్స్ మధ్య లింకులు ఉంటాయి. అలాంటి సబ్జెక్ట్స్ని మీరు ఒక్కొక్క పార్ట్స్ కింద మనం టైం టేబుల్ పెట్టుకోవడం కోసం, ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ప్రత్యేకించి టైం టేబుల్ కోసం టైం టేబుల్ మనం పెట్టుకుంటాం. అంటే ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, 12 గంటలు పెట్టుకున్నాం. ఈ 4 గంటల్లో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలంటే నాకు తెలిసిన దొరికితే ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవడం బెటర్. సో అలా చదువుతున్నప్పుడు 3 లేదా 4 సబ్జెక్ట్స్ ఒకే రకమైనటువంటి ప్యాటర్న్లో ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇంకా చెప్పంటే జాగ్రఫీ కూడా. ఇవి 4 కూడా ఇంచుమించుగా ఒక 20% సబ్జెక్ట్స్ చాలా వరకు ఇట్లా కలిసే ఉంటాయి. రిమైనింగ్ 80% వాటి ప్రత్యేకత ఉండొచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇంచుమించుగా కొంతవరకు 20% కలిసి ఉంటుంది. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ ఇదంతా ఒక రకంగా ఉంటుంది. సో ఈ రకంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నింటినీ ఒక 10-12 ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్స్ వాటిల్లో దగ్గరగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవనేది ఈ 3 టైమ్స్కి సంబంధించిన విధంగా వాటి డివైడ్ చేసుకుంటూ కలుపుకొని చదువుకుంటే ప్రతి దాంట్లో రోజు కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగా ఒక రివిజన్ చేసిన తర్వాత ఒక 4 రోజులకి రెండో రోజున ఇంకా టైం తగ్గుద్ది. ఒక 25 రోజులు రెండో రోజును, 20 రోజులకు మూడో రోజును, 15 రోజులకి 4వ రివిజన్. సో ఈ విధంగా మనం రివిజన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఆ విధంగా మనం లాంగ్ టర్మ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ టైమ్స్ తక్కువగా ఉన్న ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 3 లేదా 4 పార్ట్ కింద చేస్తున్నప్పుడు దగ్గరగా సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని కలిపి చదువుకోండి. అలా చదువుకోవడం ద్వారా చాలా మంచి అవకాశం, తక్కువ టైంలో సబ్జెక్ట్ని మనం రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఒకే టాపిక్లో ఒకే సబ్జెక్ట్ 2-3 సబ్జెక్ట్స్లో ఒక టాపిక్ ఉన్నప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో చదివినట్టు ఇండియన్ హిస్టరీలో మనం చదువుతాం, మోడర్న్ హిస్టరీలో అది కొంతవరకు ఇండియన్ పాలిటీలో వస్తుంది. సో ఈ 2 చదవడం వల్ల ఏమవుతుంది, ఒకటే టాపిక్ని ఒకే రోజు 2 సార్లు రివిజన్ చేసినట్టు అవుతుంది. సో ఇటువంటి ప్లానింగ్తో మనం సబ్జెక్ట్స్ని కూడా కంబైన్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేసుకొని
టైం తగ్గట్టుగా ఒకే రకమైన సబ్జెక్ట్స్ ఒకే దగ్గర ఉండేలా చేసుకొని ప్రిపేర్ అయితే మంచి ఎఫర్ట్ వస్తుంది. ముఖ్యంగా సబ్జెక్ట్స్ మీద మనం ఎక్స్పర్ట్స్గా తయారవుతాం. కాంపిటీషన్ ఎగ్జామ్ మీద ఎగ్జామ్ పేపర్ మనల్ని చూసి భయపడే విధంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు ఓన్ చేసుకోండి. మీరు ఓన్ చేసుకునే విధంగానే సబ్జెక్ట్ని చదివి ముందుకు వెళ్ళే విధంగా మీరు వెళ్తే మంచి విజయాన్ని మీరు సంపాదించుకుంటారు. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ సబ్జెక్ట్ మీరు డీల్ చేసినప్పుడు ఏ విధంగా మీ ఆలోచన సరళి ఉండాలనే విషయం మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.